బాలకృష్ణ కెరీర్లో అఖండ సినిమా చాలా ప్రత్యేకం. నటన విషయంలోనూ, రికార్డుల విషయంలోనూ ఆ సినిమా బాలయ్య కెరీర్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్ అనగానే ఫ్యాన్స్లో కూడా భారీ అంచనాలు. అసలు బాలయ్యని ఈసారి ఎలా చూపిస్తారో అనే ఉత్కంఠ కనిపించాయి. ఇక దీనికి తగ్గట్లే ట్రైలర్, సాంగ్స్ అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మరి ఈరోజు డిసెంబర్ 12న రిలీజైన అఖండ 2 తాండవం మొదటి పార్ట్ స్థాయిలో ఉందా, లేక అంతకుమించి అనేలా ఉందా? అఖండ 2 రివ్యూలో చూద్దాం. కథ వేరుంటది. అఖండ సినిమాకి సీక్వెల్గా తీసిన ఈ తాండవం అప్పటి కథకి 15 ఏళ్ల తర్వాత ఏం జరిగింది అనే కథతో మొదలవుతుంది. రాయలసీమలో ఎమ్మెల్యేగా ఉన్న బాలమురళీ కృష్ణ కుమార్తె జనని డిఆర్డీఓలో ట్రైనీగా ఉంటుంది. 17 ఏళ్లకే ఆమె చేసే పరిశోధనలు చూసి అందరూ ఆశ్చర్యపోతుంటారు. అయితే అదే సమయంలో దేశమంతా ఎంతో పవిత్రంగా భావించే మహా కుంభమేళాలో ఒక వైరస్ అటాక్ జరుగుతుంది. దీనివల్ల కోట్ల మంది ఎఫెక్ట్ అవుతారు. అయితే తాను కనిపెట్టిన ఒక వ్యాక్సిన్ ద్వారా ఈ వైరస్ని అరికట్టవచ్చని జనని గుర్తిస్తుంది. దీంతో తన సీనియర్ సైంటిస్ట్తో కలిసి ఈ వ్యాక్సిన్ని పెద్ద మొత్తంలో రెడీ చేస్తారు. అయితే ఈ వైరస్ జనానికి చేరకూడదని ఈ సైంటిస్ట్ బృందంపై ఠాగూర్ దాడి చేయిస్తాడు. అయితే అప్పటికే కొన్నాళ్లుగా హిమాలయాల్లో తపస్సు చేస్తున్న అఖండ రుద్ర సికందర్ అఘోరా ఈ విషయాన్ని గ్రహిస్తాడు. జనని ఆపదలో ఉందని తెలుసుకుని తనకి ఆపద వస్తే రక్షిస్తానని ఇచ్చిన మాట కోసం తిరిగి వస్తాడు. మరి తిరిగి వచ్చిన అఖండ ఏం చేశాడు? అసలు కుంభమేళా సమయంలో గంగలో వైరస్ కలిపింది ఎవరు? దీని వెనుక జరిగిన కుట్ర ఏంటి? ఇందులో విశాచి, ఆది పినిశెట్టి పాత్ర ఏంటి? విశాచికి అఖండకి ముందే పరిచయం ఉందా అనే ఈ విషయాలు స్క్రీన్ మీద చూడాల్సిందే. తమన్ మ్యూజిక్, బాలయ్య మ్యాజిక్. బాలయ్య సినిమాలని భూతద్దంలో పెట్టి చూడటం, లాజిక్స్ వెతకడం కరెక్ట్ కాదు. ఈ విషయానికి బాలయ్య ఫ్యాన్స్కి కూడా బాగా తెలుసు. ఎందుకంటే అసలు థియేటర్కి వచ్చేదే బాలయ్య వేసే స్టెప్పులు, ఆ మాస్ ఎలివేషన్స్, డైలాగులు, ఆయన యాక్షన్ చూడటానికి. ఇక ఇందులో ఇది అలా ఉంది, అది ఇలా ఉంది అని పేరు పెట్టడం నందమూరి ఫ్యాన్స్ ఎప్పుడో మర్చిపోయారు. వాళ్లకి కావాల్సింది ప్యూర్ బాలయ్య స్టైల్ మ్యాజిక్ అంతే. ఇక ఈ అఖండ 2 తాండవం ఆ విషయంలో ఫ్యాన్స్ని ఎక్కడా ఏమాత్రం నిరాశపరచలేదు. సినిమా ఫస్టాఫ్లో బాలయ్య 1 ఎంట్రీ, భారత్ మీద పక్క దేశం పన్నిన కుట్ర, సంయుక్తతో దొమ్మెలేమో అదిరిపాయే అంటూ బాలయ్య వేసిన మాస్ స్టెప్పులతో అలా అలా బోయపాటి ప్లాన్ చేశాడు. నిజానికి ఫస్టాఫ్ చూస్తున్నంత సేపు ఆడియన్స్కి ఏందిరా తాండవం అన్నారు. ఎక్కడా చప్పుడే లేదు అన్న ఫీలింగ్ వస్తుంది. కానీ ఎప్పుడైతే అఖండ ఎంట్రీ వస్తుందో అప్పటి నుంచి సినిమా అమాంతం పరిగెడుతుంది. ముఖ్యంగా ప్రీ ఇంటర్వెల్ ఫైట్ ఏదైతే ఉందో, త్రిశూలం పట్టుకొని బాలయ్య చేసిన ఆ ఫైట్కి రివ్యూవర్లే చాలా మంది క్లాప్స్, విజిల్స్తో తెగ ఎంజాయ్ చేశారు. ఇక బాలయ్య ఫ్యాన్ అయితే సీట్లో కూర్చోవడం కష్టమే. మంచు కొండల్లో విలన్లను తన శూలంతో బాలయ్య పొడిచి పొడిచి చంపడం, అక్కడ తమన్ మ్యూజిక్తో ఇచ్చిన తాండవం మామూలుగా లేదు. అయితే ఇందులో కొంతమంది ఆడియన్స్కి లాజిక్స్ కనిపించొచ్చు, కానీ బాలయ్య ఫ్యాన్స్కి మాత్రం ప్యూర్ మ్యాజిక్ మాత్రమే కనిపిస్తుంది. దైవభక్తి, దేశభక్తి. ఇక ఇంటర్వెల్కి హమ్మయ్య సినిమా అందుకుంది, ఇక తాండమే అనుకుంటూ ఆడియన్స్ని సెకండాఫ్కి తీసుకొచ్చాడు బోయపాటి. ఆ తర్వాత మళ్లీ కాస్త సినిమా స్లో అయినా కూడా సెకండాఫ్లో మాత్రం అఖండ విశ్వరూపమే చూపిస్తాడు. అక్కడక్కడా దేశం, ధర్మం, హైందవం, రామాయణం, మహాభారతం, భాగవతం ఇలా ప్రతి దాన్ని టచ్ చేస్తూ పడిన డైలాగులు కూడా థియేటర్లో బాగానే పేలాయి. ఇక కాంగ్రెస్ సీనియర్ నేతలపై కూడా అక్కడక్కడా సెటైర్లు కూడా వినిపించాయి. ఆది పినిశెట్టి చేసిన విశాచి క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మాత్రం సినిమాలో అసలు ఫ్రిక్షన్ మొదలైంది. అఖండ, విశాచి మధ్య ముందు జరిగిన గతం, తర్వాత ఇద్దరి మధ్య జరిగిన ఫైట్ సీన్ కూడా విజిల్స్ వేయించింది. అప్పటివరకు శూలం పట్టుకొని శివుడిలా తాండవం చేసిన అఖండ, అక్కడ హనుమంతుడి గద తీసుకొని బాదడం, ఇవన్నీ గూస్బంప్స్ తెప్పించేలా ఉంటాయి. రాముడు, కృష్ణుడు, హనుమంతుడు, శివుడు ఓవరాల్గా దేవుడి విషయంలో అఖండ చేత చెప్పించిన డైలాగులు, అసలు భక్తులకి దేవుడిపై ఎందుకు నమ్మకం ఉండాలి అంటూ పడిన సీన్ భక్తులకి చాలా బాగా అనిపిస్తుంది. కొంతమందికి మాత్రం ఈ సీన్ పెద్దగా ఎక్కకపోయి ఉండొచ్చు. అయితే దైవభక్తిని,
దేశభక్తిని రెండింటినీ ఎలివేట్ చేస్తూ రెండింటి మధ్య బోయపాటి చేసిన బ్యాలెన్స్ కూడా బాగానే వర్కవుట్ అయింది. అలానే సెకండాఫ్లో అమ్మ సెంటిమెంట్ సీన్లు కూడా బాగా వర్కవుట్ అయ్యాయి. ఇక క్లైమాక్స్లో అంతకుముందు ఒకసారి పడిన శివుడి సీన్లు కూడా ఆడియన్స్కి బాగా కనెక్ట్ అవుతాయి. ఈ విషయాలు మాత్రం అయితే సినిమాలో అఖండ పాత్రని ఎలివేట్ చేయడానికి చాలా విషయాల్ని బోయపాటి లైట్ తీసుకున్నారు. ముఖ్యంగా ప్రమాదకర వైరస్ని అంత ఫుల్ సెక్యూరిటీలో ఉన్న మహా కుంభమేళాలో భక్తుల ముందే గంగానదిలో కలిపే సీన్ రియాలిటీకి చాలా దూరంగా అనిపిస్తుంది. అలానే మన దేశ సెక్యూరిటీ, ఆర్మీ, సాయుధ బలగాలు ఎవరూ కూడా వీటిని అడ్డుకోలేకపోవడం, ముఖ్యంగా డిఆర్డీఓకి సంబంధించిన ల్యాబ్పైన చాలా సింపుల్గా కొంతమంది వచ్చి దాడి చేయడం, ఇలాంటి సీన్లు చూసినప్పుడు ఇదేందయ్యా అనిపిస్తుంది. అయితే ఇవి బోయపాటి కావాలని చేశారని చెప్పలేం, కానీ ఒకదాన్ని ఎలివేట్ చేయాలనుకున్నప్పుడు తెలీకుండానే ఇతర విషయాలపై చిన్నచూపు పడుతుంది. అలానే దేశ సరిహద్దుల్ని దాటేసి పక్క దేశాల ఆర్మీపైన అఖండ ఒక్కడే విరుచుకుపడటం, ఇలాంటి సీన్లు చూసినప్పుడు కూడా కొంతమంది ఆడియన్స్ ఏంట్రా ఇది అనుకోవచ్చు. కానీ ఫ్యాన్స్కి మాత్రం ఇవి బాగా నచ్చుతాయి. ఈ వీడియో చాలా కష్టపడి తీస్తున్నా. దయచేసి ఈ వీడియో సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానలుని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియో చివరిదాకా చూసిన వారికి ధన్యవాదాలు. జై బాలయ్య, జై జై బాలయ్య.